రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ లో కీలక అప్డేట్ దొరికింది. కేఫ్ లోకి బ్యాగ్ తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి చెందిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడుకు ముందు ఓ వ్యక్తి కేఫ్ లో బ్యాగ్ పెట్టి వెళ్ళినట్టు గుర్తించారు బెంగళూరు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పట్టుకున్నారు. అయితే మాస్క్ తో ఉన్న ప్రధాన అనుమానితుడు క్యాప్ పెట్టుకున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. కాగా ఈ ఘటనలో 10 మంది గాయపడగా యూఏపీఏ చట్టం కింద కేసు బుక్ చేశారు పోలీసులు. బెంగళూరు బ్లాస్ట్ వెనుకున్న బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అయితే ఈ ఘటనను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు సీఎం. ఇక ఈ ఘటనలో గాయపడిన 10 మంది బాధితులు వైదేహి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బెంగళూరు బాంబ్ బ్లాస్ట్తో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎయిర్పోర్ట్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్లో కీలక అప్డేట్ దొరికింది. కేఫ్లోకి బ్యాగ్తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి చెందిన సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. పేలుడుకు ముందు ఓ వ్యక్తి కేఫ్లో బ్యాగ్ పెట్టి వెళ్ళినట్టు గుర్తించారు బెంగళూరు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పట్టుకున్నారు. అయితే మాస్క్తో ఉన్న ప్రధాన అనుమానితుడు క్యాప్ పెట్టుకున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. కాగా ఈ ఘటనలో 10 మంది గాయపడగా యూపీఏ చట్టం కింద కేసు బుక్ చేశారు పోలీసులు. బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ వెనుకున్న బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అయితే ఈ ఘటనను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు సీఎం. ఇక ఈ ఘటనతో గాయపడిన 10 మంది బాధితులు వైదేహి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బెంగళూరు బాంబ్ బ్లాస్ట్తో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎయిర్పోర్ట్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.